నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఆంధ్ర రాష్ట్రంలో దిశ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయిగా, వాటి పేర్లని మారుస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. సుమారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆల్మోస్ట్ దిశ పోలీస్ స్టేషన్స్ అని కొన్ని ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ పేర్లు మార్చారు. దిశ పోలీస్ స్టేషన్స్ అని యాప్స్ డిజైన్ చేశారు, వెబ్సైట్ డిజైన్ చేశారు. మహిళలకు రక్షణగా ఉంటామని క్లియర్ కట్ గా తెలిపి చాలా అంటే చాలా చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక చర్యలు తీసుకుంది. ఏంటంటే పోలీస్ స్టేషన్ల మార్పు, పేర్ల మార్పు చేయబోతుంది ఈ ప్రభుత్వం. ఓకే, బానే ఉంది. వీళ్ళు పేరు మార్పులు చేసుకోండి, ఏవైనా చేసుకోండి. ఆంధ్ర రాష్ట్రంలో, ఏపీలో హోమ్ మినిస్టర్ గారు, మీకే ఈ వీడియో ఒకసారి చూడండి. లా అండ్ ఆర్డర్ లేదండి. లా అండ్ ఆర్డర్ లేదు. వరుసగా హత్యలు, దోపిడీలు, దుర్మార్గాలు, రేపులు ఇన్ని జరుగుతున్నాయి. రీసెంట్ గా మీ పోలీసులో కొంతమంది ఆ ప్రత్తిపాటి పుల్లారావు గారి భార్య బర్త్డేకి వెళ్ళి ఏదో వాళ్ళంతా ఎందుకు చేశారు ఇప్పుడు అర్థం కావట్లేదు. అక్కడ పోలీసింగ్ సిస్టమ్ అలా ఉంటే అటు ట్రాఫిక్ రూల్స్ లేవు, ఇక దుర్ఘటనలు, నెక్స్ట్ మొత్తం గాడి తెప్పింది. ఏ విధంగా మీరు ఆదుకుంటారు ఇవి కూడా తెలపండి. పేర్లు మారుస్తే సరిపోతుంది. ఇప్పుడు గేదెకి సున్నా వేస్తే ఆవు అవ్వదు కదా, గేదెకి సున్నా వేస్తే ఆవు అయిపోతున్నా. ఇప్పుడు పేర్లన్నీ మార్చేసి చేస్తాం, మొత్తం వ్యవస్థ అంతా మారిపోతుంది అనుకుంటున్నారా? ప్రక్షాళన స్టార్ట్ చేయండి. అసలు ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అసలు ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎంతమంది ఎస్ఐలు, సిఐలు, ఎస్పీలు, డిఎస్పీలు ఎంతమంది ఉన్నారో చూసారో, వాళ్ళ వ్యవహారం ఏంటి, విధి విధానం ఏంటి, వాళ్ళ లా అండ్ ఆర్డర్ ఎలా పటిష్టం చేస్తున్నారు, ఎన్ని కేసులు ఫైల్ చేస్తున్నారు, ఎవరెవరికి ఎంత చేస్తున్నారు, మొత్తం వాటి మీద ఒక రివ్యూ మీటింగ్స్ నిర్వహించి అన్ని చేయండి. అవన్నీ మీరు చెప్పాల్సింది మేం అది అలా చేయాలి. కానీ పేర్లు మార్చడం అంటే ఏముంటున్నా వైసీపీ వాళ్ళకి మీకు ఏం తేడా ఉందని అడుగుతున్నా నేను. వాళ్ళు ఏం చేస్తారు, మీరు అదే చేస్తున్నారు. మీరు పేర్లు మార్చుకొని ఏం చేస్తున్నారు, అదే విధంగా మీరు పని పరంగా ఏ విధంగా చేశారు. వెంటనే దాని మీద రివ్యూ మీటింగ్ పెట్టండి, పటిష్టం చేయండి, ఫ్రెండ్లీ పోలీసింగ్ పెట్టండి, రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా అమలే దిశగా అడుగులేయండి. ఇప్పుడు ఇవన్నీ మారుస్తున్నారు, ఎవరికి ఉపయోగం? ఇప్పుడు ఖాళీగా ఉన్న జాబ్స్ ఉన్నాయి, జాబ్ నోటిఫికేషన్ ఇవ్వండి, నోటిఫికేషన్స్ లేవు. ఇవన్నీ మార్పుల ఏం సాధ్యం చెప్పండి. వెంటనే యాక్షన్ తీసుకోండి. కొంచెం ప్రభుత్వం వీటి మీద కసరత్తు చేసి పోలీసింగ్ ని పటిష్టంగా బందోబస్తు చేసి, పటిష్ట చేసి లా అండ్ ఆర్డర్ గార్డెన్ గా పెట్టవలసిందిగా ఈ సందర్భంగా మేము కూడా డిమాండ్ చేస్తాం. మొత్తంగా ఏంటంటే పేర్లు అయితే మారుస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో. చూద్దాం ఇది ఏ దిశగా, ఏ విధంగా, ఏ పరంగా వెళ్తున్నాం ఏంటా అనేది. చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.